ఇలాంటివి చూసినప్పుడే ఈ మధ్య పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే ఆగ్రాకి చెందిన జితేంద్ర అనే ఒక 28 ఏళ్ల అబ్బాయికి వాళ్ళ భార్యతోటి గొడవ అయింది. వెంటనే వాళ్ళ భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. అండ్ కొన్ని రోజుల తర్వాత అంటే నవంబర్ 14, 2025 నాడు ఆమె బర్త్డే ఉండే. అప్పుడు తన హస్బెండ్ కి కాల్ చేసి ఇప్పటి నుంచి మనం అంతా హ్యాపీగా ఉందాం, గొడవలు ఏం అవసరం లేదు, ఇప్పుడైతే మా ఇంట్లోనే నా బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం, నువ్వు తొందరగా రా అని పిలిచింది. ఆమె మాటలు నమ్మిన హస్బెండ్ కూడా వెంటనే రెడీ అయిపోయి ఆమె బర్త్డేకి వెళ్ళిపోయిండు. బాగానే కేక్ కట్ చేసిరు. అండ్ తర్వాత ఇతని మామ అతన్ని పక్కకి తీసుకెళ్లి మంచిగా వైన్ కూడా దాపిచ్చిండు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని గంటలకే అతను కళ్ళు తిరిగి పడిపోయిండు. అండ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్తే ఇతను చనిపోయిండు అని చెప్పేశారు. అందరూ ఇది నార్మల్ డెత్ అనుకున్నారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ తల్లి మాత్రం ఖచ్చితంగా ఇది నార్మల్ డెత్ కాదు, వాళ్ళే మా అబ్బాయిని ఏదో చేసిర్రు అని కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తే దాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా ఇది నార్మల్ డెత్ అన్నారు. ఆ తల్లికి ఖచ్చితంగా ఇది న్యాచురల్ డెత్ కాదు, వాళ్ళే ఏదో చేసిర్రు, దీన్ని ఖచ్చితంగా ఫారెన్సిక్ అనాలిసిస్ చేయండి, ఈ విజరల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయండి అని ఫోర్స్ చేస్తే ఈ విసేరా శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని ఫారెన్సిక్ అనాలిసిస్ చేస్తే అతనికి పాయిజన్ ఇచ్చి చంపిరని తేలింది. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ భార్యని అండ్ వాళ్ళ నాన్నని ఇద్దరిని అరెస్ట్ చేసిర్రు. సో ఎందుకు చంపిర్రు అని ఇంటరాగేట్ చేస్తే వీళ్ళ మధ్యలో బాగా గొడవలు అవుతున్నాయి, అందుకే అతన్ని అడ్డు తొలగించుకుందామని మేము చంపేసినామని చెప్పారు. అతనికి వైన్ లో మందు కలిపి చంపేసినామని అన్నారు. సో మొత్తానికి మందులో మందు కలిపి అయితే అతన్ని చంపేసారు. సో ఇలాంటివి చూస్తుంటేనే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు. మరి ఈ కేసు విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ కేసెస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి.